ఐకమత్యమే మహాబలం అంటాం. మామూలుగా మూగజీవులే ఎంతో ఐకమత్యంగా ప్రేమగా ఉంటాయి. కానీ మానవుల్లో మరి సోదరులు కానీ ఇతరులు కానీ ఐకమత్యత లేదు. నాది నాది అనే అహం, నా మాట వినాలని. నా మాట వినాలి అంటే ఒక స్టేజీ వరకు వినొచ్చు, తర్వాత వినాలనేది లేదు. వారి పరిస్థితికి, వారి కర్మకు వారిని వదిలేయాలి. మరి ఇప్పుడు పరిస్థితుల్లో అనాథ ఆశ్రమాలలో ఎక్కువ మంది వృద్ధులను వేస్తున్నారు అంటే వేసేది 1%. మిగతా వాళ్ళందరినీ కూడా బిడ్డలే చాకుతూ ఉన్నారు. కానీ మరి వాళ్ళకు కూడా ప్రాప్తం ఉండాలి. కొడుకులు ఎంతో మంచివాళ్ళు ఉంటారు, అదే అనాథాశ్రమానికి వేలాది రూపాయలు ఇస్తూ ఉంటారు. కానీ ఎంతో ఓపికస్తులు కూడా ఉంటారు. కానీ వాళ్ళకు కూడా విపరీతమైన కోపము, విపరీతమైన ఒక రకమైన విషాదేశాలు, ఒక కొడుకు మీద ఒక కోడల మీద ఉన్న ప్రేమ మరొకరి మీద ఉండదు. అప్పుడు వాళ్ళు కూడా వీళ్ళందరూ సరిగా లేనప్పుడు మరి ఒక విధమైన భావన అనేది ప్రతి మనిషిలో ఏర్పడుతుంది. ఎంతో చేయాలనుకున్నా కూడా చేపించుకుంటే ప్రాప్తం వాళ్ళల్లో ఉండదు. అందుకే ఆ విధంగా ఉంటారు. కొంతమంది మేము ఎన్నో పూజలు చేసినాం, పుణ్యాలు చేసినాం, మాకేనా ఇన్ని కష్టాలు, ఇన్ని కర్మలు అని కూడా అంటూ ఉంటారు. ఏమి పూజలు చేసినా, ఏమి పుణ్యాలు చేసినా కూడా మరి తెలిసి దానం చేయాలంటారు. నువ్వు నిజానికి అనవసరమైన చాట పూజలు పునస్కారాలు అనవసరమైన చాట చేసి, అనవసరమైన దాన ధర్మాలు చేసి, ఉపయోగపడకుండా నిరుపయోగంగా నువ్వు చేసిన దానం పోయినప్పుడు మరి అది వ్యర్థమే కదా. అగ్గి సూచి తొక్కినా కాలుతుంది, చూడక తొక్కినా కాలుతుంది. అటువంటిప్పుడు ఆ పాపం కూడా మన మీదకే వస్తుంది. మనకు తెలిసి ఏదైనా చేయాలి, తెలిసి చేస్తున్నామా? మన ఇంటి పక్కలో ఒకరు నిజానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, వారికి చేయడం మన మనసు ఇష్టపడదు. ఎక్కడికో పోయి 10 మంది చూసేదానికో ఏమో అక్కడికి పోయి మేము 10,000 పెట్టి భగవంతుని దర్శనం చేసుకున్నాం, అది ఇది అని చెప్పుకుంటే అది మీకు ఒక విధమైన అది ఒక మనసు ఆనందంగా ఉంటుంది. కానీ భగవంతుడు ఆనందపడతాడా? మరి కళ్ళ ముందర ఉండేది ఏది చేయలేకపోయినారు, అక్కడ చేస్తేనే కదా అనే ఒక అభిప్రాయము అనేది భగవంతునికి తెలుసు. అందుకే ఏదైనా మనము నిజానికి మనకు అవకాశం వచ్చి మన కళ్ళ ముందర వాళ్ళ కష్టాలలో ఉండేటప్పుడు భగవంతుడు అప్పుడప్పుడు అవకాశం కలగజేస్తాడు. మనం ఏదో ఎంత పని మీద ఉన్నా మనం వీలు చూసుకొని ఖచ్చితంగా అతిథి దేవో భవ అంటారు. అతిథికి మనం ఏదైనా చేస్తే అంతకన్నా పుణ్యమా? అది వాస్తవంగా అదే పెద్ద పుణ్యం. తల్లిదండ్రులను మించిన దైవం లేడు, అది వాస్తవము. ఆ తల్లిదండ్రులు కూడా బిడ్డలను కూడా మరి ఒక మంచి మనసుతో రాక్షసుల మాదిరి చూసినప్పుడు ఎక్కడో ఒకరే మరి అందరూ చూస్తున్నారని అందరూ బిడ్డలను కూడా ఎంతో బాగా చూసేవాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకే కొన్ని కష్టాలు వస్తున్నాయి. దానికి అంతటికీ వేదం తెలుసుకోలేక వాళ్ళు ప్రవర్తించే వాతావరణమే. మరి వేదం తెలుసుకున్నప్పుడు అంతా సవ్యంగానే ఉంటుంది, అది సత్యం.